కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. 2 ఏళ్లుగా ప్రజలను చంద్రబాబు, లోకేష్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహానాడు అంటూ దగ్గానాడు నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తాము ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా జూన్ 4వ తేదీ నుంచి 12 వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతామన్నారు. అది మెగా డిఎస్సీనా, పెద్ద దగా డిఎస్సీ. ఏ విధంగా చేశారంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్లు స్పోర్ట్స్లో పాల్గొని వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. కోర్టుకు వెళ్ళారు, కోర్టు చివాట్లు పెట్టిన సంగతి కూడా మీరు చూశారు. ఎంత దుర్మార్గం అంటే, నేను నా ట్విట్టర్లో ఈ మెగా డిఎస్సీ గురించి పెడితే దాని మీద కంప్లైంట్ చేశారు, దాన్ని తొలగించాలని. ఎందుకంత భయం అని నేను అడుగుతా ఉన్నాను. నా ట్విట్టర్లో మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, మెగా డిఎస్సీ పేరుతో మీరు మోసం చేశారు అని చాలా స్పష్టంగా నేను పాయింట్ వారీగా చెప్తే ట్విట్టర్ కంప్లైంట్ చేశారు. ఇది తీసేయండి. ఎందుకంత భయం ట్విట్టర్లో ఉంటే? నారా చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 143 హామీలు ఏ రకంగా తుంగలో దొక్కింది, ఎంత ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించింది, ఈ 2 సంవత్సరాల్లో ప్రజల్ని చేసినటువంటి మోసాలకి ఏమేం మోసాలు చేసిందనే దాని మీద 4వ తారీఖు నుంచి, ఏదైతే 2024 జూన్ 4వ తారీఖున లెక్కింపు జరిగిందో, ఆ రోజు లెక్కింపు జరిగిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు జూన్ 12వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు నిర్దేశించడం జరిగింది. వెన్నుపోటు రాజకీయాలు, సూపర్ 6 అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని 6లో పైన కొమ్మే కదా అని చెప్పి అది తీసి సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 హామీలను ఎలా వెన్నుపోటు పొడిచాడు, ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రేపు 4 నుంచి 12వ తారీఖు వరకు చెప్పమన్నారు. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శిరసా వహిస్తాం. ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6ను 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమి చెప్పడం. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఈ 79 సంవత్సరాలు, 76, 78 సంవత్సరాల వయసులో వంగి నమస్కారాలు పెడతాం ఒక ఇద్దరికి. ఆయన పట్టుకుని గొడ్డల పార్టీ, గుడ్డు పార్టీ అని చెప్పి తిడతాం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజలే వదిలిస్తారు. మహానాడు అంటూ దగానాడును నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ని ఎలా సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అనే మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. అండ్ డీటెయిల్గా సాక్ష్యాధారాలతో కూడా ఒక బుక్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఇంటికి కూడా పంచిపెట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాడు, అధికారంలో రావడానికి ఏం చెప్పాడు, ఈరోజు అవి చేయకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయటము, వాళ్ళని టార్గెట్ చేయటము, వాళ్ళని జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం అనేది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మరొకసారి వాళ్ళని చైతన్యపరిచే విధంగా ఈ యొక్క బుక్లెట్ ని ప్రతి ఇంటికి, గడపకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం.